మీరు కొద్దిగా వెనక పోండమ్మా ప్లీజ్, కూర్చోండి. కొద్దిగా మీరు కూడా కొద్దిగా వెనక పోమని చెప్పు. కొంత కేటీఆర్ గారు వచ్చింది మన సాధక బాధకాలు తెలుసుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి. మీకున్న ఇబ్బందులు మీరు కూడా, తమ్ముడు మీరు వెనక పోవాలి ప్లీజ్. ఏ బాబు నువ్వు కూడా కొంత వెనక పోండి. ఇప్పుడు కేటీఆర్ గారు ఏదైతే ఈ ప్రభుత్వం కానీ హైడ్రా, రెవెన్యూ డిపార్ట్మెంట్, జిహెచ్ఎంసీ కలిసి పేదవాళ్ళ ఇల్లు కూల్చేటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి సందర్భంలో ఇది తప్పు. మీకు ధైర్యం చెప్పడానికి వారు వచ్చారు కాబట్టి మీతోనే మాట్లాడతారు కాబట్టి మన కార్డ్లెస్ మైక్ ఏడుంది వాళ్ళకే ఇవ్వండి, వారు మాట్లాడతారు. మీరు మాట్లాడిన తర్వాత వారు మాట్లాడతారు. మీరు దయచేసి మీకు జరిగినటువంటి ఇబ్బందులు ఒకటి మాత్రం మేము గ్యారెంటీ ఇస్తున్నాం, 600 అయినా మా ప్రాణాలు పోయినా మిమ్మల్ని మాత్రం ఇక్కడికి కదలకుండా చూసుకునే బాధ్యత మాది. మీరు ధైర్యంగా ఉండండి. రాజకీయాలు, ప్రభుత్వాలు అనేది సర్వసాధారణంగా వస్తుంటే ఏది పర్మనెంట్ కాదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నాం 10 ఏళ్ళు, ఎవరికి ఇబ్బందులు పెట్టకుండా కంటికి రెప్పలాగా సొంత బిడ్డల్లాగా కాపాడుకుండా అందరినీ. కానీ ఈ ప్రభుత్వం వచ్చి 9 నెలలు వాళ్ళు కాలే, మననే బజార్లో వాడేస్తాం, మన ఇల్లు గుంజుకుంటాం, ఇష్టం ఉన్నట్టు కులగొడతామని చెప్పి మన్మానే మీరు కూడా టీవీలో పేపర్లో చూస్తుండ్రు. కాబట్టి దయచేసి మీకు అందరికీ మేము అందరం నాయకులం మాట్లాడవలసిన అవసరం లేదు. మీరు చెప్పండి, తప్పకుండా మీకు అన్ని విధాలుగా అండగా నిలబడతాం. ఇప్పుడే కాలేరు వెంకటేష్ గారు చెప్పారు, మీరు ధైర్యంగా ఉండండి. ఎవరికి కూడా భయపడవలసినటువంటి అవసరం లేదు. ఎవరు మనకు అన్నం పెడతలేడు, మన కష్టమే మనం తింటున్నాం. కాబట్టి దయచేసి మీరు గుర్తుపెట్టుకునేది ఒకటే, మీరు ఒక్కొక్కరుగా కొంత మీరు కూడా వెనుకపోండి బ్రదర్ ప్లీజ్. మైక్ ఇవ్వండి అమ్మా, వారితో మాట్లాడండి.